మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని తొనిగండ్ల ఝాన్సీలింగపూర్ గ్రామాలలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత నెల రోజులుగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఝాన్సీలింగపూర్ గ్రామస్తులు కొనుగోలు కేంద్రాల వద్ద రామాయంపేట చిన్నశంకరంపేట రహదారిపై రాస్తారోకో చేశారు. తొనిగండ్ల గ్రామస్తులు మెదక్ రామాయంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన చేపట్టారు. లారీల కొరత వల్ల ధాన్యం బస్తాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, దీంతో కొనుగోలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లుల కేటాయింపు జరగకపోవడంతో కొనుగోళ్లు నడతనడకన సాగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులు నిర్వహిస్తున్న రాస్తారోకోతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవగా ఘటనా స్థలానికి చేరుకున్న రామాయంపేట పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. సార్ కట్టుతుంది విన్నవించిన గౌరవనీయ ముఖ్యమంత్రి గౌరవ ఎమ్మెల్యే గారికి విన్నవించిన ఇంతకుముందు అధికారులకు అందరికీ చెప్పినాము. కానీ ఇక్కడ రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు, మాకు రైస్ మిల్ అందజేయలేరు. కాబట్టి వెంటనే రైస్ మిల్ అలాట్మెంట్ చేసి లారీలు తొందర పంపించి రైతుల కోస తీర్చాలని కోరుకునేదేమనగా ఇమీడియట్గా తొందరగా రైస్ మిల్ అలాట్మెంట్ చేసి ధాన్యాన్ని పంపాలని మేము వెంటనే కోరుతున్నాము. ఏం లేదు, మా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి. దాదాపుగా వాళ్ళు ఓపెనింగ్ చేసి నెల రోజులు అవుతుంది. ఇప్పటికి ధాన్యం కొనుగోలు లేదు. 4 లారీలు పోయినాయి. ఎక్కడ రైస్ మిల్ అడిగినా కానీ మా అలాట్మెంట్ నిండిపోయింది, మా దగ్గర పర్మిషన్ లేదు, మొత్తం మాకు నిండిపోయింది, కోట నిండింది, మేము తీసుకోమని వాళ్ళు అంటారు. సొసైటీ వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడిగినాము. నరసింహ సార్ చేసినాము, ఆ సీన్ సార్ వాళ్ళందరూ కూడా చేసినాము. అధికారులకు చేస్తే కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే రైస్ మిల్లలో పడతలేవన్నా, మమ్మల్ని ఏం చేయమంటారు, పెద్ద ప్రభుత్వం మాకు పైనుంచి ఆర్డర్ ఇస్తే ఎక్కడైనా పంపిస్తాం, మేమేం చేస్తామని వాళ్ళు కూడా అంటారు. తేమ శాతం ఉండకూడక గత ప్రభుత్వం 13%, 15% ఉన్న తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 12%, 13% ఉంటేనే తీసుకుంటామంటారు. అది కూడా నూక బాగా అవుతుంది. అది మాకు కూడా నష్టమే. ఎండ వసూలు చేస్తున్న రైతులకు పోషణ అవుతుంది. మొలకలు వస్తున్నాయి వర్షాలు పడ్డప్పుడు. ఇప్పుడు ప్రభుత్వము స్పందించి ఎమ్మెల్యే కానీ సీఎం కానీ స్పందించి రైస్ మిల్లకు పర్మిషన్ ఇచ్చి రైతులకు పోషణ లేకుండా చేయాలని కోరుకుంటున్నాము. ధాన్యం కూడా వెంటనే రోజుకు 1 లారీ 2 లారీలు పంపిస్తే ధాన్యం పోతుంది. అమలు వచ్చి కూడా ఇంతవరకు రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇవ్వలేరు. మేము లారీలు పంపిద్దాము అంటే కాంట వేసి 4 రోజులు అవుతుంది, 6 రోజులు అవుతున్నా కానీ లారీలు వస్తలేవు, ధాన్యం తరలించలేకపోతున్నాము. ఏమన్నా వాళ్ళు రైస్ మిల్లు ఏమి చెప్పినా కానీ మాకు అలాట్మెంట్ ఇవ్వలేదు అంటారు. ఏమంటే ఇమీడియట్లీ అధికారులు కానీ గౌరవ ఎమ్మెల్యే కానీ సీఎం కానీ తగి వాళ్ళు అందరూ కలిసి మాకు రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇచ్చి ధాన్యాన్ని వెంటనే తరలించాలని తొనిగండ్ల రైతుల మందరం పక్షాన మేము కోరుచున్నాం. వాటిలో కోతలు స్టార్ట్ అయ్యి నెల 15 రోజులు అవుతుంది. లారీలు వస్తలేవు, వాటిలో కాంటాలు అయితే లేవు. అమాలో వెళ్ళిపోతామంటున్నారు, వాళ్ళ ఖర్చులు వెళ్తలేవు, ఇంటి ఖర్చులు వెళ్తలేవు. రైతులే అది అట్లనే అది అవుతుంది. ఇబ్బందికర పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఇంత ఇబ్బంది కాలేదు. లారీలు కూడా రావట్లేదు. ఎక్కడ ఉన్న సంచులు అక్కడే ఉన్నాయి. కాకపోతే అట్లనే ఉంటున్నాయి. లారీలు రావట్లేదు, కాంటాలు కావట్లేదు. అమాలో వెళ్ళిపోతామంటారు. మా పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితి అగమ్య గోపచరంగా అయింది ఈ ప్రభుత్వంలో. వెంటనే లారీలు రావాలి, రోజు 2 లారీలు పోతేనే ఓడుస్తాయి. ఇంకా 2 నెలలు అయినా వాటిలో ఇట్లా అయితే ప్రభుత్వంలో 16-17 తేమ శాతం ఉన్న వాటిలో కొనుగోలు చేసిరు. ఈ ప్రభుత్వం వచ్చేసరికి లారీలు పంపించలేదు. అలాట్మెంట్ రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇవ్వట్లేదు. 13% ఉండాలంటారు. గత సీజన్లో ఎట్లా తీసుకున్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటలేరు? దయచేసి ప్రభుత్వం చర్యలు తీసుకొని రైస్ మిల్లర్ల తోటి మాట్లాడి తొందరనే లారీలు పంపించి వాటిలను కొనుగోలు చేసి పంపించాలని చేస్తున్నాం. మరి ఝాన్సీలింగపూర్ కొనుగోలు కేంద్రంలో గత నెల రోజుల నుండి
మా దగ్గర రామాయంపేట మండలంలోని జాన్సింగాపూర్ గ్రామంలో మొట్టమొదటి కోతలు కోయడం జరిగింది. దసరా కన్నా ముందే కోయడం జరిగింది. మరి అయినా ప్రభుత్వము మొండి వైఖరి విడనాడి మరి రైస్ మిల్లర్లతో మాట్లాడి లారీ యజమానులతో మాట్లాడి తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతూ ఈరోజు జాన్సింగాపూర్లో రైతులందరూ మరి నెల రోజులుగా వాళ్ళ టాపర్లకి రాయి మిషన్లకి రాయి ఇక్కడ చలికి టాపర్లకి రాయి ఎంతో మీద పడుకుంటూ వాళ్ళు చెప్పరాని ఇబ్బందులు పడుకుంటూ మరి తుకాలు పోసే టైం కూడా వస్తుంది, డిసెంబర్ వస్తుంది. మరి ఇంతవరకు 2 లారీల వడ్లు మాత్రమే పోయినాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, స్థానిక నాయకులు ఏం చేస్తున్నట్టు, మరి మండల నాయకులు ఏం చేస్తున్నట్టు, ఈ సమయంలో ప్రభుత్వము సర్వే పేరిట రైతులను తప్పుదో పట్టించి మరి పూర్తిగా నష్టేయడం ఉంటుందో మరి గౌరవ ముఖ్యమంత్రి జాన్సింగాపూర్లో చాలా రోజుల నుంచి డిలేగా నడుస్తుంది. ఈసారి నడిచినంత ఎప్పుడు కూడా నడవలేదు. ఇంత డిలేగా ఎప్పుడు కూడా నడవలేదు. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా నడుస్తుంది. నల్లేరు మీద నరకలేక నడుస్తూ ఉంది సొసైటీ. ఆ సొసైటీ చైర్మన్ కూడా అడిగితే ఏం రెస్పాన్స్ లేదు, నా ఇష్టం అని మాట్లాడుతుండు. ఆ సీలన్నతో పంపిస్తుండు. ఆయన ఒక లారీ వచ్చింది, లారీ వచ్చి వారం రోజులు అవుతుంది. వారం రోజులతో లారీ ఇంకా మిగతా లారీ లోడుకున్నాయి. 2 లారీలకు సంబంధించిన వడ్లు ఉన్నాయి. ఆ ఎత్తిన లారీలకు షార్టేజ్ ఏంది పరిస్థితి, మళ్ళా ఇవి రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఏంది. రైతులు ఎండ పోసుకొని రోజు నెల రోజులు అవుతుంది ఇంటికి ఈడికి తిరగడానికి రోజుకు 100 రూపాయల పెట్రోల్ అవుతుంది. తిరిగి ఎన్ని రోజులు అంతా ఇట్లా బ్లాక్ చేస్తారు, ఎంత ఇబ్బంది పెడతారు. ఆల్రెడీ మళ్ళీ నవంబర్ దాటిపోయేందుకు వస్తుంది. డిసెంబర్లో తుకాలు పోసే పరిస్థితి. అసలు చైర్మన్ పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా మాకు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సొసైటీ తొందరగా నడవాలి, లారీలు రావాలి, కొనుగోలు తొందరగా కావాలి, పేమెంట్ కూడా వాడాలి. అదే విధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.